హలో ఫ్రెండ్స్, బనానా చిప్స్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 2 బనానాస్ తీసుకున్నాను. దాన్ని మొదటగా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. వెంటనే వాటర్లో వేయాలి, లేదంటే బ్లాక్ అయిపోతుంది పైన లేయర్ అంతా. సో అందుకే వాటర్లో వేసాను. తర్వాత సన్నగా వాటిని ఇలాంటి లేయర్ ఉంటే చిప్స్కి ఎలా ఉంటుందో సేమ్ బనానా కూడా అలానే మనం గ్రేట్ చేయాలండి. ఇలా అన్నీ అయిపోయాక చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇట్లా రెండింటిని ఇలా చేస్తే ఇలా వచ్చినాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయాలండి. మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడు దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో బాగా వేడైన ఆయిల్లో బనానా చిప్స్ ఏదైనా అవన్నీ కూడా అందులో వేసి ఫ్రై చేయాలండి. కొంచెం ఇలా డ్రాప్స్ అన్ని పైన అన్ని బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు పైనకి తేలినట్టుగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఉప్పు పసుపు కలిపిన వాటర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయాలండి వాటి మీద. ఎందుకంటే ఆయిల్ కొంచెం చిల్లుద్ది, సో అందుకోసమని సిమ్లో పెట్టి చేయాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా అయిపోయిన వాటిని ఇలా చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా ఫ్రై అయ్యాయో. ఇలా క్రిస్పీగా చక్కగా బాగా ఫ్రై అయ్యండి. ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇదండి ఇలా 2 బనానాస్తో చేసిన బనానా చిప్స్ అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ, బాయ్.